హలో ఫుడీ పీపుల్, ఈరోజైతే రొయ్యలు స్వీట్ కార్న్ బిర్యానీ అయితే చేశాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్వీట్ కార్న్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత రొయ్యలు స్వీట్ కార్న్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పొడి, ఒక లెమను, కొంచెం ఆయిల్ వేసి అయితే నేను మ్యాగ్నేట్ చేశాను. మ్యాగ్నేట్ చేసింది అయితే కనుక ఖచ్చితంగా ఒక అరగంట అయితే నానబెట్టుకోవాలి. అలాగా ఉంచిన తర్వాత ఒక గిన్నెలో అయితే మనం రైస్ వేసుకున్న అరగంట నానబెట్టుకోవాలి. నేనైతే మామూలు రైసే వాడుతున్నాను. ఎప్పుడు రొయ్యల బిర్యానీకి అయితే నేను మామూలు రైసే వాడతాను, బాస్మతి అస్సలు వాడను, ఎందుకంటే అదే బాగుంటుంది. పక్కన ఒక మూకుడు పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. ఆయిల్ పోసుకుని వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత మనకు ఉడుకుతూ ఉండగానే రొయ్యలు స్వీట్ కార్న్ ఉడుకుతూ ఉండగానే వాటర్ వస్తుంది. వాటర్ వచ్చినప్పుడే రైస్ కూడా వేసేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు, వేయించిన ఉల్లిపాయలు కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కలిపి ఒక 2 నిమిషాలు అయితే ఉంచాలి. ఉంచితేనే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. తర్వాత మనకు సరిపడినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత మనకి మళ్ళీ ఉప్పు, కారం అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసిన తర్వాత కొంచెం ఉడుకుతూ ఉండంగానే అప్పుడు కుక్కర్ మూత పెట్టాలి. ఎమ్మటి వాటర్ పోసిన వెంటనే మూత పెట్టేయకూడదు. ఉడుకుతూ ఉండగానే మూత పెడితే చాలా బాగా వస్తుంది, పొడి పొడిలాడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది నేను రాజుల ఇంట్లో చూశాను. ఎక్కువ మహారాజులు వండుకుంటారని కూడా విన్నాను. కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. పొడి పొడిలాడుతూ ఉండే రొయ్యల్ స్వీట్ కార్న్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. పొడి పొడిలాడుతూ వస్తుంది కాబట్టి. ఎందుకంటే స్వీట్ కార్న్లో ఉన్న టేస్ట్ మనకి రైస్ బాగా పెట్టి చాలా బాగుంటుందండి. రొయ్యలు కదా, రొయ్యల బిర్యానీ మామూలుగానే బాగుంటుంది. 2 కాంబినేషన్ అంటే ఇంకా చాలా బాగుంటుంది. వేసిన తర్వాత ట్రై చేయండి ప్లీజ్. చాలామంది మీకు ఇంకా ఏమైనా వంట కావాలంటే కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. రొయ్యలు స్వీట్ కార్న్ బిర్యానీ చూడండి, టేస్ట్ చేయండి. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను.